ఏమైందాయనే మీ అమ్మకు పానం మంచిగా లేదట ఎట్లుంది మరి ఇప్పుడు? అరే ఏడురా దాఖలు తీసుకెళ్ళిపోయినావు రక్తం కమ్మాయి నలుగురు అడిగినా 10 మంది ఎవ్వరు పైసలు ఇస్తారా లేదా మీ నాన్న దగ్గర పోతున్నా ఏమైనా కొత్తలో ఇస్తే కావచ్చు అని. మా ఉన్న దగ్గర ఎక్కడియే మొన్న మా ముసలిది మంచం మించెలు పడ్డందుకు కాలు ఇరిగింది అటే ₹1,00,000 అయినాయి. అన్న నువ్వేమో అనుకోకంటే నేను ఒక మాట చెప్తానే. అరే చెప్పురా మీరే పెద్ద మనుషులు అనుకుంటా ఆపద కాకుండా పెద్దోడు కారా. గాడ కట్టుకు పెద్దరికం చేసేటోళ్ళేడా అని అడుగుపో మా ఇత్తడు కావచ్చు. ఏ గాడా ఆడు ఊరి లంగాని అందరికి తెలిసే ఇప్పుడు గాని అడుగుతారా తిరుపతి పోయి పైసలు అద్దు. అరే ఆపతి మనదిరా అడిగితే ఏమవుతుంది? ఆడ ఆరా నీ అన్ని ఎప్పుడు అన్న దగ్గర కూడా పైసలు అడగలేదని అటు బిర్రు ఇస్తాడు ఆడు ఒడ్డు ఉంటేనే ఒడి కింద ఉంటా ఏమన్నా మంచిగా అనిపించలేదు రా అని ఎట్లా వచ్చి ఏం చేద్దామే ఇక నీ కోసమా నా కోసమా అవ్వ కోసం అడుగుపో. సరే ఎవరు కాలం బతకడతా కానీ పోరి నేను పోతున్నా. అన్నా అది ఇట్లా పైసలు ఇవ్వలే అనుకో నువ్వు బాధపడకు అని ఎక్కడ వస్తానో అక్కడ వస్తుందాం అక్కడ మా దొరుకుతాడు మనకు. సరే అడుగుతా పోరి. డబ్బులు ఎట్టి అంటున్నాడు. వాడిని రేపు పొద్దున్న నా దగ్గరికి తీసుకురారు నేను మాట్లాడతా. ఇయ్యపోతే ఎటు పోతారా సాంగుండు కోరి మీసాలు గీకి పైసలు తీసుకునే మనం మీరు టెన్షన్ ఆడకూరి. సరే ఎప్పుడైతే నాకు ఒక 20,000 పంపిర్రి రేపు పొద్దున వచ్చి పంచాయతీ డీల్ చేస్తా. గిట వచ్చినా ఇలా తో గిట పడ్డది అన్న చిన్న పని ఉంది కొన్ని పైసలు అవసరం ఉండే ఇస్తామని వచ్చిన. అట్టప్పుడు పైసలు కావాలంటేనేమో ఆ దగ్గర కింద దగ్గరికి పోతావు. ఇప్పుడు అవసరానికి నేను ఆదికి వచ్చినా లేవు పైసలు లేవేం లేవు. అన్న పోతాడు కట్టండి ఎట్లనే మామని దాఖలు వేసుకుపోయినా బాగా అర్జెంట్ ఉంది దండం పెడితేనే ₹10 ఇయ్యే నేను కడతాను మళ్ళా మిత్తి కొద్ది కడతా అన్న కొద్దిడే పుణ్యం ఉంటుంది. ఏంది నీ ఒక పని అవసరం లేదా? సరే నీ ముఖం చూసి కాదు కానీ మీ అవ్వ ముఖం చూసి పైసలు ఇస్తా. ఇంకెప్పుడైనా పైసలు అవసరం ఉంటే నా దగ్గరికి రా. అర్థమవుతుందా? సరే అన్న. బొడిగే కాయ తీసుకురా. మళ్ళీ ఎప్పుడు ఇస్తావు? ఒక వారం తర్వాత ఇస్తాను పక్కా. ఎప్పటి కావాలి? 1,00,000 కావాలన్నా? 80,000 కావాలి. మా 1,00,000 నేను ముద్ద తీసుకుపోరాదు. 80,000 సరిపోతాయి అన్న. అన్న కాయం తర్వాత రాసుకుంది కానీ నాకు అర్జెంట్ ఉంది మాకు రక్తం కమ్మాని పైసలు తెలియదు ఒంటి వద్దని సాగుతా అంటుండే జరిగే ఈ కాయ రాసుకోకపోతే ఎట్లా అమ్మాలి నేను? నువ్వు నా గారికి ఎప్పుడు వస్తున్నావు పైసలు కావాలని? వచ్చిందే ఒకసారి సుఖదైపడ్డట్టు ఇప్పుడు వచ్చినావు మళ్ళా పైసలు తీసుకుపోతా అంటున్నావు. అన్న ఒక్కూరుళ్ళం ఒక్కడ కట్టున్నాం గాయంత్రమ్మా అని. అరే గట్లా కదా ఇవాళ రేపు ఇంట్లోనే బరోబర్ నమ్ముతలేం. నేను ఎట్లా నమ్మాలి నేను? పైసలు ముచ్చట ఇది. అన్న కాయం రాస్తే కాకపోతే ఆపని కానీ సంతకం పెట్టుకొని పెడతావు సంతకం? సంతకం పెట్టిపో. కాగితం నేను రాసుకుంటా 2 చొప్పున ₹80,000. సరే ఖర్చు చేయలేకుండే ఏదో అర్జెంట్ నచ్చిన కానీ పైసలు బరాబర్ ఉన్నాయా ఏదో ఆంటీ. రెండు నోట్లు ఎక్కువ వస్తున్నాయిగా ఎంగత్తి నాకు పైసలు బాగానే ఉండే. అన్న దొరకక దొరికిండు ఏద్దాం 2 లక్షలు. పాపం చేయాలిరా, మరి బాగా పాపం చేయద్దు, కొద్దిగా పాపమే చేయాలి. ఇంటున్నా వీళ్ళ వాళ్ళ భూమి ఉందా కడతారా అమ్మి రాద్దాం. ₹1,00,000 ఏమవుతుంది? 20,000 ఎక్కువ రాదు. 20,000 మరి చాలు. అయ్యో 5 రోజులకి అంత అయ్యా
మనకు కూడా బాగా అద్దురా, మనం బాగా చెడిపోతే ఎట్లా? Three weeks later. తిరుపతి ఇట్లా అయితే కానీ ఎటు పోతున్నావే? చేతిలో పైసల కట్ట పట్టుకున్నావు. ఏ మొన్న మావకు పని మంచిదే కారా, అప్పు తీసుకొచ్చినావు 2 రోజుల మందం ఇక్కడ 80,000 కట్టేస్తా పోయి. అడిచ్చిండే పైసలు. సరే సరే పోయి కట్టరాపు. అప్ప అప్పు వచ్చిర్రే ఓ దగ్గర పట్టుకొచ్చినావు. గిల్లేడారా బంగ్లోడు ఇక పంచాలు చెప్పడా ఉబ్బుడుగాడు గాంధీ దగ్గర తెచ్చిన 80,000. గా దగ్గర ఎత్తిరా ఆడు మందు పైసలు ముచ్చుకుంటూ అయ్యేటాడు. గా దగ్గర ఎత్తిరావు. మనం ఆడ తీసుకుంటున్నాం ఆరా, అంతకూడా 10 రోజులు తీసుకున్నాం అంతే, కానీ నెల మిత్తి ఇస్తాం. మనం ఆడ తీసుకుంటున్నాం ఏమన్నా. ఏమైనా తిరుపతి ఆపతికి పైసలు ఇచ్చి ఉందా లేదా? పైసలు ఎప్పుడు తిరిగిపోతారా అన్న మన చేతికి వెళ్ళి. ఏమన్నా నీ దగ్గర కత్తున్నాయి పైసలు పట్టుకొని కడదామని వీళ్ళు ఇచ్చినాక వచ్చిన. ఇంకో లెక్క పెట్టి పైసలు. ఏమైందన్న? 80,000 ఇచ్చినా నీకు ఇచ్చిన లక్ష అయితే అన్న అవతోడు 80,000 నాకు ఇచ్చింది. కాదని చూడలేను, కాదని చూపిరా. ₹1,00,000. ఇగో ₹1,00,000. అమ్మతోడు అన్న నువ్వు ఇచ్చిన 80,000 నాకు లక్ష అంటే ఏంది? వీడు మాట మారుతుండే అన్న. ఏమైంది తిరుపతి అన్న? అరే 80,000 ఇచ్చిన లక్ష అంటుండేవరా అన్న ఇచ్చి తోటి కలిపి ₹1,00,000 కావచ్చు. ఇవి అరా దోష నీకు తలగే అవుతారా? 8,000 మిత్తికి వారానికి ఎంత అవుతారా? 2,000 అవుతాయి. ఈ అన్న 18,000 ఎక్కువ వేసాడు. అది దొప్పం కావాలా? అవురా రసులుగా నిజమేరా, అన్న మీదకి గట్టిగా మాట్లాడేటోళ్ళు లేరని నీది కాటగేసిండే పైసలు. ఊరా పొడా గింతంత లేవు, బాగా మాట్లాడుతున్నావు. ఏం చెప్తారా మీరు అందరు కలిసి? మీ అయ్య రాడా పైసలు నా దగ్గరికి? అవురా మీ అయ్య రాడారా? మొన్న మీ ముసలిదానికి వాయినాడుగా లచ్చ పడకపోయింది వచ్చి 50 నొక్కుతా వింటున్నా. అన్న ఇలా వేద్దాం, ఇలా సంగతి చెప్దాం. పోరాన్ సంగతి బాగా అవుతుంది. నీ ఎత్తుకొద్ది మాట్లాడి తినర్రా ఇల్లు. లంగతనం ఆడితేనే నడుస్తుంది ఆట. ఇగో 80కి ఇంక 20 కలిపి పైసలు నాయనకి. అన్న తిరుపతి అన్న నీకు తలకే ఉన్నానే? పైసలు ఇవ్వగానే దగ్గర పెట్టుకుంటున్నావు. పైసలు ఏమన్నా చేతిలో కత్తున్నాయా? మరి కట్టి 20,000 కట్టు ఉన్నాయా? అయ్యే తిరుపతి అన్న అయ్యంగానే పైసలు తీసుకొని చేతిలో పెట్టుకుంటేవి. ఈ అన్నకు లొంగినట్టు కాదా? అవే 80,000కి 2,000 3,000 కలిపిస్తే అయిపోతుంది ఇక మిత్తి. గుద్దితే ఒక్కొక్క దెబ్బ వలిగే పీకాలే. అన్న 5,000కి ఇంకొక 20,000 వేద్దాం, ₹1,00,000 అవుతాయి. అట్లే తింటాడు వీడు. అన్న అమ్మతోడు గింత దొప్పుకో అని నేను మిత్తి ఎత్తా అంటున్నా కానీ 2 రోజుల మందం 80,000కి ₹1,00,000 పెడతారా అని మీరు ఇట్లా కాదు, న్యాయం కాదు ఇది మీకు. తమ్మి నేను కూడా ఎన్నో చూసుకొచ్చినా చేసుకొచ్చిన కాదు పోదంటే నా దగ్గర కాయగా ఉంది, సంతకం పెట్టినావు, ₹1,00,000 ఇచ్చాను నేను. లచ్చకు మిత్తి అట్లా మాట్లాడితే రూలే తమ్మి. చక్క నా పైసలు నాకు ఇచ్చాయి, నీతో నాకు లొల్లద్దు. 1,00,000 రాసింది, 1,00,000 ఇచ్చాయి అంతే, నీతో నాకు లొల్లద్దు. అన్న వీళ్ళు ఇట్లే తినరే, పోటీసిన కోంప అక్కడ పెద్ద సార్ దగ్గర పోయి మాట్లాడదాంపా. అరే ఈ చిన్న చిన్న పంచాయతీలకు మనం ఆడక పోదురా, ఇవన్నీ బాతుబచ్చా పంచాయతీలు వింటున్నా. ఎన్నో పంచాయతీలు తెంపిరా, నా పంచాయతీ నేను తెంపకపోతే ఇజ్జత్ పోతుంది. తమ్మి లొల్లద్దు, చక్క కాయం ఏమైనా పైసలు ఇచ్చేసి. అనే తిరుపతి అన్న నువ్వు ఘోరంగా కోపం వస్తుంది. ఈ దగ్గర నుండి పైసలు కూడా తీసుకురమ్మన్నాడే. అన్న కోలు తీసుకురమ్మంటే ఏంటి? తెచ్చినా అయిపోయింది అన్న. అవేవో అసలు తీసుకోయే, దానికి ఇంకొక 2,000 3,000 ఎక్కువ ఇస్తాడు. ఎందుకే తోపడు వంగ ముఖం చూసుకునేటోళ్ళు. ఎప్పుడన్నా తిరుపతి అన్న వడ్లు ఎక్కగా నారుగుంజంగా అవసరం పడుతుంది. తిరుపతి అన్న పోవా? పోతారా కా పని చేయనారా? అరే అవలేగా నువ్వు ఒర్రాకరా, చేసిందంతా నువ్వే. నువ్వు కొడతా నీ పళ్ళు లాగా కొడతా బోసిడికే. పో అల్లింటికాడ 16 మంది అయిపో.
బట్టలు వినమంటే బట్టలు వీడు, బాత్రూమ్ గడమంటే బాత్రూమ్ గడు. మనం అనిపిస్తాడా అరే చేస్తా అంటున్నావు. ఆ పూరణతో ఏంది నీకు కానీ 80,000 ఆయన తీసుకోయే, ఇంకో మాట మీకు 2,000 ఇస్తా కానీ గరిపోను కాదే. ఇంకా పూరణతో ఏంది నీకు చిన్న పూరణలో కాదాలు వాళ్ళకి ఏం తెలుసు చెప్పు. పైసలు ఉంటావు అట్టే మాట్లాడినా అరే తిప్పుతున్నా నీకు తలకే ఉన్నారే. అప్పాలు చల్లుతున్నావు, బూరకిచ్చి మాట్లాడుతున్నావు. మా అన్న నేను ఎక్కువ మాట్లాడినా ఇంకో 80,000 ఉతీయం. ఏం చేసుకుంటా వేసుకోపో, కాయలు తీసుకోపోయి ఫ్రిడ్జ్లో పెట్టుకోపో, రూపాయి ఉతీయం. 7 గంట ఎక్కడ పోదాం. అరే రసులుగా ఎందుకు ఆగురా నువ్వు. అన్న ఏమన్నా ఉంటే న్యాయం మాట్లాడాలి. అన్యాయం కొద్ది 20,000 ఎత్తడా నువ్వు సపరేకుండు, ఏదైతుందో కదా అవుతుంది. అరే సూరజ్ మీరు ఎందుకు పోగెడుతుర్రా అన్న, అదేదో ఇచ్చేయే. అన్న ఇంకేదో కమిషన్ వస్తున్నట్టుంది, అందుకే అన్న దగ్గరకు నీటే తోలేసిండిగా. అరే సూరజ్ అన్న నీకు నాకు ఏమైనా కమిషన్ ఉందా చెప్పే, మా వాళ్ళకి చెప్పు. అరే లొల్లి ఎందుకు మీరు ఆగుర్రా. అన్న దండం పెడితేనే 80,000 తీసుకో, ఇంకా 3,000 పొద్దు తెచ్చిస్తా. 500 కానీ ఇంకా 300 ఎక్కువ ఇప్పిస్తాడు ఇంకే. అన్న ఇది పద్ధతి కాదు, పండుకున్న సినిమాని లేపకు. అట్టిగా లొల్లి అయితే ఎందుకు రెచ్చగొడుతున్నావు? పైసలు ఇయ్యే. ఏ నువ్వురా కాగే అన్న, లాస్ట్ నేను దండం పెడతా, ఇంకో తీసుకో 80,000 తీసుకో. సాయంత్రం వచ్చి నీ 3,000 నీకు ఇచ్చేస్తా. నన్ను నమ్ము, లొల్లొద్దు. ఏ నడవదు అది, నడవదు అది పద్ధతి కాదు. ఏం రాడు నడవది. నేను పిచ్చి పేసినాకో మీకన్నా మొండని ఆయన వేస్తారా నువ్వు పీకోరి ఎవరు చెప్పు చెప్పుకోపోరి. తిప్పదన్నా నువ్వు ఇప్పుడు దారికొచ్చినాయి, ఏం చేస్తావు వేసుకోరి బరాబరి. ₹1 చూద్దాం ఏం చేసుకుంటారు. ఏమో ఎప్పుడు చెప్పుకోపోరి ఏడుకోతారు పోరి. ఏమో పెద్దలని మరే కొద్దీ ఆపే కాదుకుంటే మీరు అదే ఎత్తారు నన్ను పీకు. ఏ పారా పోదావు. ఏమో ఏదో పాపనిస్తే ఆపే కాదుకున్నారు ఇదే అదే ₹1,00,000 కూడా వద్దు. అన్న అంత వచ్చేట్లేదు 80,000 తీసుకుందామా? అంతమంది మనకు మా దొరుకుతాడు, ఎన్నో కూడా వచ్చావు తీసుకోపో. అలాగే 80,000 ఈ తెలివి ఫస్ట్ ఎయిడ్ పోయింది. ఏం బాగురా దారికొచ్చారు ఇప్పుడు పారా. కాయద పెట్టు మళ్ళా మోసం చేద్దాం కూడా ఐడే. చెప్పు సంగతి ఏమైంది చిన్ను, ఏమైంది? ఇక చెప్పేది ఏముంది, నాకు 10 కోళ్ళు ఉండనే పొద్దుగల బట్టి రాత్రి దాకా మా గద్దెలేదో ఊకుంటుర్రు, ఏం తెలినట్టు ఊకొని రోజు తినుకుంటూ వస్తుర్రు. 10 కోళ్ళు కింటలు మక్కలు పెట్టి ఆదుకున్నాయి నేను పానవోలే. ఆ కోళ్ళు కనిపిస్తలేవు, ఏం కనిపిస్తలేవు. నాకైతే ఈలే విన్న అనుమానం ఉంది. ఈ అనుమానం ఉండేంది ఈలే తీసింది. అరే తీసిర్రా, అరే బండ గుర్తు తీసిర్రా వాళ్ళే. తీసిర్రాళ్ళు. అరే భీమా తీసిర్రా, నలుగుట్లో ఒప్పుకోర్రా. 10 మందిలో పడితే మంచిగా ఉండదురా, పేరు పోతుంది, అంత మంచిగా ఉండదు. ఒప్పుకోర్రు ఇప్పుడే, ఏమంటారా? అదే శ్రీశైలం బావా ఒప్పుకోమంటున్నావు, నేను ఇయ్యండి ఎరిగలు ఒప్పుకోమంటవే. ఇంకొక ముచ్చట, నువ్వు పెద్ద మనిషి ఆడే బిగా నారాపారా కొడుతున్నావు. బిగా నీకన్నా పెద్దోడు చిన్నడా, నువ్వు మాట అనొచ్చునా? ఎవరో పొట్టడా బాగా మాట్లాడుతుందిరా. పెద్ద మనిషి అంటే వయసుతో సంబంధం లేదు, తుంపుల బలం అంటే ఆడే పెద్ద మనిషి. బియ్యన్న ఇక్కడ పెద్ద మనిషి ముచ్చట కాదు, ఎవరు పెద్ద మనిషి ఏంది అనేది ముచ్చట కాదు. అనుమానం వచ్చింది, బాధితునే నువ్వు, సమాధానం చెప్పాల్సిన అవసరం నీకు ఉంటుంది. ఏదో చెప్పు, ఇప్పుడే పని అయిపోతుంది. అద్దు పొద్దున్నాక పంచాయతీలు అద్దు ఇవన్నీ. అందుకే ఊరికి బయట దాకా తీసుకొచ్చిన మిమ్మల్ని, మందులో మానం పోతుందని. ఇక అన్న మీరు పిలిపించరు వాస్తవే, అని కోళ్ళు పోయినంత వాస్తవే. కానీ మావాడు దొంగతనం చేసిందంటే దానికి నేను ఒప్పుకోను. ఎందుకంటే తిందామంటే మా ఇంటికన్నా బొచ్చడు కోళ్ళు ఉన్నాయి, మీకు కాని కోళ్ళు తీసుకుపోయి అమ్ముకుంటాం. మీ ఎందుకు అమ్ముకుంటే మళ్ళీ గిట్ట అమ్ముకుంటాం అని మాక పట్టిన కోళ్ళు పడే. మీరు ఒప్పుకోరు అని ఇలాంటి ఆడ అట్లా మాట్లాడి ఇట్లా మాట్లాడుతారు. ఏంది మీరంతా? ఏందే తీయలేదంటే నేను ఎట్లా నమ్మన్నే? రోజు పొద్దుగల బట్టి రాత్రి దాకా గద్దెలేదో ఊకుంటే వచ్చి బాయి నీళ్ళు తాగుతారు, ఇంత బాలు పడ్డదని వస్తారు. గల 4 కిలోల పుంజు మొన్న పోతే మీ వాడు ఏమంటాడు గీళ్ళతోని? అరే 4 కిలోల పుంజురా, మన ఇంట్లో పుంజు కమ్మగా ఉండదురా, బయట వాళ్ళది అయితే కమ్మగా ఉంటుందా అని పురాణాలకు చెప్తాడు. అది నేను శివులరిండి నిన్న. మళ్ళీ ఇదంతా కదా, అది ఎవరు వేరు. నేను మళ్ళీ గుడికి పోయినా, జాతకం చూపించిన, నాకు కోళ్ళు కనిపించలేవు, ఇట్లా 10 కిలోల కోళ్ళు అంటే
4 దొంగలు వచ్చిర్రు, ఒక కోడిని దొంగతనం చేసి వచ్చిర్రు, మిగతా 4 కోళ్ళు 5 కోళ్ళు వదిలినాక అవి బొండకాయ విసికిరట అవిటి కూత. అవి కూడా పోయినాయి అటు వీటితోని. బరాబర్ మీ కూడానే బండ గుర్తు చెప్తున్నా. మీరు 7 కంటే ఆడికి పోసమ్మకులు వేద్దామంటావా? పొద్దుగాల పోయి పోసమ్మకులు వేద్దాంపా. పొన్న 10 కిలోల కోళ్ళని ఇడిచి పెడతా. అన్న ఇదే మోక మళ్ళీ సాయంత్రం జట్టి వద్దు. ఇగో అన్న, నాకు మీ తమ్ముడి గురించి మా ఏర్పాటే 2-3 అక్కలనే మా అయిన ముచ్చట్లు. ఇవన్నీ కాదు అవన్నీ కాదు, ఎవరిని మోసంతో మనకేం రాదు. నిందు ఉత్తగయ్యారు వింటున్నావా గిటు? మీ ముచ్చట్లే మా ఇన్ని వారు నాకు తెలుసు మీ గురించి. చెప్పు, నీకు నష్టపరిహారం ఏం కావాలంటావు మరి? ఏముందిరా, కిలోకి 400 నడుతుంది. 10 కోళ్ళకి 10 కిలోలకు 400 కట్టిద్దాం. ఏ అన్న 400 ఎక్కడి, ఒక్కొక్కటి 2000 పెట్టి వచ్చింది ఆంధ్రకు. అవి ఇప్పుడు ఒక్కొక్కటి 4 కిలోలు అయినాయి. అంటే 10 కోళ్ళకి ఎంత కావాలి? ఏం లేకుండా నాకు 40,000 దాకా అయితే ఉత్తానే లాస్ కావద్దు. పెద్దదే అయితే లెక్క, మరి బాగానే ఉంటుంది లెక్క. పెద్ద సంపతే. మీరు అట్లా మౌనంగా ఉంటే నడవదే, చెప్పాలి. లేకపోతే మౌనం అంగీకారం అంటారు. మరి మీరు చెప్పాలి. పుంజుకు మరి 2000 కట్టుదాం. 2000 పక్క. ఎందుకంటే ఆయన పాపం ఏమంటారా? చి బంగారస్ అంటే కోళ్ళు ఓన్ కండ్ల మనం పోసుకున్నారు. అవునే పెద్ద అసలు అయిపోయిందా? మీరు చెప్పింది అయిపోయిందా? ఇంకా ఉందా? అరే సిన్ను, మీ ఇక్కడ కూర్చుంటాం, క్రీడంగా బాల్ పడుద్ది, నీళ్ళ కత్తాం. నువ్వు అన్నది వాస్తవేరా. మీ ఆడకట్టోళ్ళం, నీ ఇంట్లో లెక్క నేను. నేను మాత్రం నీ కోడిని ముట్టలే. ఇదంతా అరే, ఇదంతా ఎందుకు కడుతుందో తెలుసు. ఇది మొత్తం గేమ్ చుడుతుందిరా భీమా. ఇది ఏడుకెత్తురా అంటే నాకు అర్థమైంది. ఇంకోటి చెప్తున్నా, అన్నెప్పుడున్నా దేవుని గరిక, నీ మాత్రం దొంగతనం చేయలే. అనే తిరుపతి అన్న, నేను చెప్పొద్దు అనుకుంటున్నా, కానీ ఇప్పుడు సిచ్యువేషన్ మంచిగా లేదు కాబట్టి చెప్తున్నా. మనం నైట్ నువ్వే దొంగతనం చెప్తే కానీ మా ఇంటికి కూర పంపించలేదా? రావుతాం ఆడకి కూర బూయలు కూడా ఏం మంచిగా లేదు. బెండు ముదిరిందంతా. బెండు వచ్చిందంటే అదే కోడని, అది పెద్ద పుంజ అది. అవునే, మొన్న మా ఇంటికి సుతా కిలో కూర పంపించాడు తిరుపతి అన్న. మా ఇంటికి కూర కిలో కూర పంపించిండే, కానీ కూరలో కోడి పేగులు వేసి పాడాడు. కూర మొత్తం పేగుల వాసన, ఏం మంచిగా లేదు. గట్లనేనా తిరుపతనా? అరే భీమా, అమ్మతో లంగతనం ఆడుతుర్రా, వీళ్ళు కూడా పేట్ పార్సిర్రా. అరే ఇవరకు నువ్వు ఏలాంటి నేను నమ్మిన కానీ పోరగాళ్ళు చెప్పిరంటే నేను నమ్మినరా. కానీ నీ జీవితం కూడా అన్ని లంగ పనిలేరా. ఛీ అన్నా, ఈ 4 ఎట్టే చెప్తా అట్లనే కానీ చెయ్యిదే. వేసేపు కథలు మధ్య లేవు అంతే. ఏంద్రా నువ్వు యాట ఎక్కడ్రా మంచిగున్నది? అన్ని గిట్లనే, అన్ని మూడే. నేను చేయలేరా, నువ్వు ఏందిరా, నువ్వు కూడా దీనిగా అవుతావు. అరే పోనీతోడు తిన్న పోరాలు చెప్పిరంటే నేను అదేనా? అవునే, బాల వాక్కు బ్రహ్మ వాక్కు అంటారు. వీళ్ళు చెప్తే దేవుడు చెప్పినట్టే. నిప్పులు ఏందైతే పోరాదు. వీళ్ళు చెప్పనబట్టే ఇక లంగతనం బయటపడ్డది. ఒప్పుకో ఇప్పుడు అన్న, ఏమంటారు? ఇక అనేది ఏముందే, ఈడో రేట్ అన్నాడు, మనోడో రేట్ అన్నాడు. అదే ఉంది కానీ 5,000 తక్కువ తీసుకోరా. 35,000కు రేపు పొద్దుగాల నీకు గడతారు, తీసుకో సరేనా? ఏమన్నా బియానా, గీ ముచ్చట ఇట్లా జరుగుతుంది కథ. సరే, రేపు పొద్దుగాల మనోడికి 35,000 రూపాయలు అప్ప చెప్పుర్రి. ఇంకేంది, మనోళ్ళు అందరం కలిసి అందరం అనుకోనే, మిమ్మల్ని ముంచుడు కాదు, అలా ముంచుడు కాదు, 35,000కు రేటు కడుతున్నాం అనే పిల్లానికి పొద్దుగాల అప్ప చెప్పుర్రి సరేనా?